మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు అన్ని పథకాలు అమలు చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక పథకాలు పెట్టి ఎదురు తీసుకెళ్తానని ఆశిస్తున్నాం. అంటే పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా. పథకాలు సోమరిపోతులు అయ్యి పథకాలు ఏం పెట్టలేదు కదా. 10,000 ఇస్తున్నాడు ఆటో వాళ్ళకి. ఆ 10,000 ఇన్సూరెన్స్ అయ్యి కట్టుకోమని ఇస్తున్నాడు. అలాగే ఇంకా అనేక డబ్బులు మాకు కూడా అవుతున్నాయి. మళ్ళీ అమ్మఒడి ఇస్తున్నాడు 15,000. మనం 40,000 ఎట్టి చదివించుకుంటున్నాం. లేదా ఎలిమెంటరీ స్కూల్లో గట్ట అయితే బట్టలకు కానీ ఇంకో దానికి కానీ అన్నింటికి ఉపయోగపడుతున్నాయి. 40 సంవత్సరాలకు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి అనవసరంగా ఇస్తున్నారు అని అంటున్నారు. 45 సంవత్సరాలు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ కుటుంబ పోషణ కోసం. అదైనా సంవత్సరానికి ఒకసారే కదా ఇచ్చేది 18,500 రూపాయలు. అంటే 2,000 కూడా పడట్లేదు. ఈ పెద్ద ఇదేం కాదు అనేది చేయూతనిత్తం కోసం జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రజలను ఆదుకుంటున్నాడు. మరి ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఇస్తా అంటున్నారు కదా, ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు లెక్కిస్తానని. ఇస్తే ఇప్పుడు ఎలాగ తెలంగాణలో ఏం జరిగిందో అలాగే ఏమన్నా జరుగుతుందేమో చూడాలి. మరి ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన బాగుందా, జగన్ గారి పరిపాలన బాగుందండి మీకు? ప్రస్తుతానికి జగన్ పరిపాలన బాగుంది. తర్వాత రోజులను బట్టి రోడ్లు అవి బాగోలేదు. ఆ రోడ్లు అవి వేస్తే మళ్ళీ అవకాశం ఉంటుంది. రోడ్లు అవి మరమ్మతులు చేయకుండా ఎలాగ ఉంటే మళ్ళీ జనం ఆలోచించవలసి వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి? కొట్టి సత్యనారాయణ గారు. ఆయన మంచిగా చేస్తున్నారా? బాగానే చేస్తున్నారు. పట్టించుకోవట్లేదు, బయటికి రావట్లేదు, ఎలక్షన్ మూమెంట్లోనే బయటకు వస్తున్నారని అంటున్నారు కదా. ఏమీ లేదు, గడప గడపకి అన్ని గ్రామాలు తిరిగాడు, అన్ని వార్డులు తిరిగాడు. ఇంకా ఎక్కడ రావట్లేదు. అన్నీ ఏదన్నా ఉన్నా ఇంటికాడ వాళ్ళ అబ్బాయి విశాలు ఉన్నాడు, పరిష్కరిస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తారు అనుకుంటున్నారా మీరు? గెలుతుంటే సీట్లు ఎక్కువ వస్తాయి. ఇద్దరు కలవడం వల్ల సీట్లు ఎక్కువ వస్తాయి. అంటే పోయినసారి కూడా పోటీ చేశారు కదా వాళ్ళు. పోయినసారి అంటే ఫస్ట్ సారి పోటీ చేసిన వల్ల చంద్రబాబు నాయుడు నెగ్గారు. మొన్న విడిగా చేసిన వలన ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కలిసి చేస్తున్నారు కాబట్టి ఎక్కువ సీట్లు వస్తాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేశారు, మరి అక్కడ నెగ్గలేకపోయారు. మరి ఎక్కడన్నా నెగ్గుతారని అభిప్రాయమా? తెలంగాణలో పోటీ చేశారంటే అక్కడ పరిస్థితులు వేరు. ఇప్పుడు కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది. ఇక్కడికి వెళ్ళి హామీలు ఇస్తాక ఏమీ లేదు. ఇక్కడైతే ఏదన్నా ఇప్పుడు పథకాలు పెడుతున్నారు కాబట్టి పథకాల గురించి చేయవలసిన పని ఉంటుంది. మద్యం నిషేధం చేస్తాని చేయలేదు, దానివల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి కల్తీ మందు వల్ల అని అంటున్నారు. మరి కల్తీ మందు మట్టికి దారుణంగా ఉంది. అది మార్చాలి, అది ఆలోచించాలి సీఎం కూడా. మందు సరైన మందు రావట్లేదు కాబట్టి ఆ మందు విషయంలో బ్యాడ్గా నడుస్తుంది. కాబట్టి మంచి మందు ఇచ్చి ఈ విధానాన్ని మార్చాలని కోరుకుంటున్నాం. ఈసారి పరిపాలనలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుందండి. ఓకే, ఖచ్చితంగా గెలుస్తారని మాకు తెలిసి అయితే మేము జగనానికే వేస్తామండి. ఎందుకంటే మాకు ఏమీ లేదండి. ఫస్ట్లోంచి ఇల్లు స్థలం ఇచ్చింది ఆయనే మాకు. మరి ఆయన వల్లే మాకు మేము ఒక ఇల్లు అంటూ కట్టుకున్నామండి. ఆయనకే వేస్తామండి మా ఓటు అయితే. పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన బాగుంది, ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుంది. మాకు చంద్రబాబు నాయుడు అంటే మరి మేము చంద్రబాబు గారు ఉన్నప్పుడు మాకు ఇల్లు స్థలాలు గట్ట ఏం రాలేదు కదండి. అదండి. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? ఇక్కడ వారంటీలు అండి బాగానే ఉందండి. ప్రతి నెల ఇంటింటికి తిరిగి ఇస్తున్నారు. అంటే మాకు పింఛనీళ్ళు తీసుకునే వాళ్ళు ఎవరు లేరండి. అమ్మఒడి అయ్యి అయితే బాగానే వచ్చినాయండి. పింఛనీళ్ళు తీసుకోవడానికి మా ఇంట్లో ఎవరు లేరండి. ఈ లంచాలు ఎవరు ఇప్పుడు వచ్చి మా దగ్గర ఎవరు లంచాలు ఏం తీసుకోలేదండి. తీసుకోలేదు. ఈసారి ప్రభుత్వం కూడా జగన్ గారు వస్తేనే బాగుంటుంది. బాగానే ఉంటుందండి. మరి వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకనండి? అంటే అన్ని మాకు పథకాలు బాగానే అందినాయండి. అమ్మఒడి మా అమ్మాయి వాళ్ళ పిల్లలకి ఇచ్చారు. అలాగే నాకు 18,000 వేశారు. అలాగే మా అత్తయ్యకి పింఛని ఇస్తున్నారు. మాకు ఎటువంటి కొదువు లేకుండా బియ్యం కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అన్నీ మాకు బాగున్నాయండి. మాకు ఏది కూడా లోటు అవ్వలేదు ఆయన వచ్చాక. మాకు జగన్ గారి పరిపాలన మాకు బాగుంది. అంటే ఈ పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు. ఇప్పుడు మీరు మీద ఇష్టం లేక మేమంటాం, మేము మీద ఇష్టం లేక మీరు అంటారు. వాళ్ళిద్దరికి ఇష్టం లేక ప్రజలను పాడు చేయకూడదండి. జగన్ గారు వచ్చాక బాగుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి? కొట్టి సత్యనారాయణ గారు. ఆయన మంచిగా చేస్తున్నారా? మంచిగా చేస్తున్నారు. రోడ్లు కూడా కరెక్ట్గా వేయట్లేదు, పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. చేస్తున్నారులేండి, ఎందుకు చేస్తలేదు? ఎవరు చేసేది వాళ్ళే చేస్తున్నారు. రోజు ఉండదు కదండి, చేస్తున్నారండి. అంటే గెలిచిన దగ్గర నుంచి అసలు మా వైపు కూడా రావట్లేదు అని అంటున్నారు కదా. లేదండి, మీటింగ్లు పెడుతున్నారు కదండి 3 నెలలకోసారి. ఊళ్ళో నాయకులు ఉన్నారు కదండి, మనకి నాయకులు ఉన్నారు కదా, పర్లేదండి. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, గెలుస్తారు అనుకుంటున్నారు వాళ్ళు? మేము ఎలా చెప్పగలమండి? అన్ని మా అభిప్రాయం మేము చెప్పాం అంతవరకు. ఆయన మమ్మల్ని బాగా చూసారు, మేము చెప్పాం. అది మాకు తెలియదండి. మనకి ఎలా ఇప్పుడు మనకే అన్నం పెట్టారని చెప్పాం. వాళ్ళ గురించి మనకేం తెలుస్తుంది? అంతేనండి. ఈసారి కూడా జగన్ గారు వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం.
సోమరపోతులు ఎందుకు ఇప్పుడు మీరు వచ్చారు కొంచెం మంచినీళ్ళు ఇస్తే మేము చెడ్డోళ్ళం అవుతామా? అలా మాకు ఆయన ఆహారం పెట్టాడు, మేము ఎలాగా సోమరపోతులు అవుతాం? ఆయన పెట్టింది మేము కొంచెం కష్టపడ్డాం, ఒప్పుడు చేసి ఇవాళ ఇల్లని ఆకులని అన్నీ ఉన్నాయి మాకు. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం బాబు. మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అదే జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఎందుకనండి? అంటే పింఛనీ గట్ట బాగా ఇస్తున్నాడు. పోలండి మనకు ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా అదే పరిస్థితి, ఈయన వచ్చినా అదే పరిస్థితి, ఈయన పెట్టాడు కాబట్టి ఈయన వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నామండి. అంటే ఈ పథకాల వల్ల జనాలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి. లేదులేండి, జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ గారు వస్తేనే బాగుంటుందా? పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన బాగుంది, ఇప్పుడు ఏమండి మరి ముసలోళ్ళకి మొక్కోళ్ళకి పెట్టాలి కదా బాబా, ఆయన పెట్టాలి కదా. పొడుచోళ్ళకి వేసి ఎత్తున్నాడు 18 ఏళ్ళు బాబా. మా ఇంటి ముసలోళ్ళకి పింఛన్ ఇస్తున్నాడు, ఇస్తలేదని అనట్లేదు. దాని మీద ఆధారపడే కదా తింటున్నాం. ఇప్పుడు ఎప్పుడు ఇస్తాడా జగన్, ఎప్పుడు ఇస్తాడా అని ఎదురు చూస్తున్నాం. అర్థమైందండి. ఆ మోళ్ళి ఎప్పుడు వస్తాడా, బియ్యం ఊరుకుంటే ఎప్పుడు వస్తాడా తిందామని చూస్తున్నాం. అంతే కదా బాబా. మా ఇంటి వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళగలుగుతాం? ఏం పనులు ఉన్నాయి బాబా, ఏం చేయగలుగుతాం మేము? ఇందంటే ఎక్కడన్నా కుండలు కడుగుదామన్నా కడిగించుకుంటే రైతులు లేరు. ఇదంతా లేబర్ ఊరు అమ్మా. బాగానే చేశాడు. ఇప్పుడు ఆయన కూడా జనవరి 1 3,000 ఇస్తానన్నాడు, వేస్తాడు. అది మాకు ఎమ్మెల్యే ఎవరండి? ఎమ్మెల్యే కొడు సత్యనారాయణ. ఆయన మంచిగా చేస్తున్నారు ఆయన గారు. వస్తున్నాడండి, అప్పుడప్పుడు వస్తాడండి, వెళ్ళిపోతాడు. అంతేగాని ఈ రోడ్లు గట్టా వచ్చి చూసి చేస్తలేదండి. బాబా నిన్న మొన్న చూసావు కదా రోడ్డు, నువ్వు మునిగిపోతావు అంత లోతెళ్ళి నీ నీళ్ళు. పర్లేదండి, బాగానే చేస్తున్నాడు. జగన్ బాగానే చేస్తున్నాడు. జగన్ తండ్రి ఎట్టిందేనండి, మాకు మట్టి పని కావాలి బాబా. జగన్ తండ్రి ఎట్టిందే మట్టి పని, జగన్ గారు తండ్రి ఎట్టిందే మట్టి పని. ఆ మట్టి పని చేసుకున్నాం అనుకో, 100 వచ్చినా 50 వచ్చినా ఈ జగన్ ఇచ్చే డబ్బులు అవి ఇవి పెట్టి ఏదో మేము పొట్ట కాలక్షేపం చేసుకుంటాం, బతుకున్న అన్నాలను. అంతే కదా బాబా. మొత్తానికి దోసేసి మాకెట్టాలన్నా పెట్టలేడు, ఎంతమందికి ఎట్టగలుగుతాడు? అది అయితే మళ్ళీ ఈసారి జగన్ గారు వస్తేనే బాగుంది అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.